నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. టీఆర్ఎస్ లోకి జోరుగా వలసలు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరికలు. రాష్ట్రంలో అత్యధికంగా కురుమలు లబ్ధి పొందారు. కురుమ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెల్లడి. డీకంపల్లిలో గడప గడపకి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి. భీమ్గల్లో నామినేషన్ల కేంద్రం వద్ద వాహనాల తనిఖీని పరిశీలించిన సిపి కల్మేశ్వర్. రాష్ట్రంలో అత్యధికంగా లబ్ధి పొందిన గొల్లా కురుమల ఆశీర్వాదంతో మరోసారి తాను ఎమ్మెల్యేగా అవుతాను అన్న ధీమా ఉందని, వారి ఆశీర్వాదం మరోసారి అందిస్తే అన్ని విధాలుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరే విధంగా చేస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చెప్పారు. నందిపేట్ మండల కేంద్రంలో గొల్లా కురుమ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించగా మహిళలు నెత్తిన బోనం ఎత్తుకుని ఎమ్మెల్యేకు ఘన స్వాగతం చెప్పారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి కుమ్మరి గొంగలితో సన్మానించి మేకపిల్లను బహుకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జీవన్ రెడ్డి దంపతులను కురుమ సంఘం సభ్యులు ఘనంగా గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు కూడా గొల్లా కురుమలకు న్యాయం చేయలేదని, కేసీఆర్ పాలనలో గొల్లా కురుమలు ఆర్థికంగా ఎదగాలని ప్రతి ఇంటికి సంక్షేమ పథకం ద్వారా గొర్రెలను అందించి వారికి అన్ని విధాలుగా అండగా నిలిచామని చెప్పారు. ఇంటింటికి సంక్షేమ పథకం అందించిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాలలో వెనుకబడిన తెలంగాణ ముందంజలో ఉంచామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి గొల్లా కురుమ సంఘం సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధి మోడల్పై భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 11 గంటలకు ఆక్స్ఫర్డ్లో కవిత కీలకోపన్యాసం చేయనున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు తెలంగాణ మోడల్పై కీలకోపన్యాసం చేయడానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం నాడు లండన్ చేరుకున్నారు.
లండన్ విమానాశ్రయంలో కల్వకుంట్ల కవితకు ఎన్ఆర్ఐలు బీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భారత కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి 11:30 ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎక్స్ప్లోరింగ్ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ద తెలంగాణ మోడల్ అనే అంశంపై కవిత ప్రసంగించనున్నారు. కీలక రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన గణనీయమైన పురోగతిపై ప్రజెంటేషన్ ఇస్తారు. వ్యవసాయం, విద్యుత్, విద్య, వైద్యం, త్రాగునీరు తదితర అంశాలపై తెలంగాణ సాధించిన ప్రగతిని అంతర్జాతీయ వేదికపై ఆవిష్కరించనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు వల్లే తమకు ఈ పదవులు వచ్చాయని తెలంగాణ రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్ అన్నారు. ఇటీవల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ మధుశేఖర్కి దళిత ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో బుద్ధవన స్పెషల్ ఆఫీసర్ లక్ష్మయ్య, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ శ్రీ మధుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ రంగంలో ఏ ప్రభుత్వ ఉద్యోగి ఎటువంటి ట్రైనింగ్ జరగాలన్నా డాక్టర్ మధుశేఖర్ చైర్మన్గా ఉన్న సంస్థ ద్వారానే ట్రైనింగ్ తీసుకోవాలని, అటువంటి పదవి రావడం గొప్ప విషయమని అన్నారు. స్వరాష్ట్రంలోనే దళితులకు ఉన్నత పదవులు వచ్చాయని, దానికి ఉదాహరణే తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్గా ఉన్న రిక్కరింగ్ వారికి సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారని, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఏ ఒక్కరికి కూడా దళితుడికి ఉన్నత విద్యామండలి చైర్మన్గా అవకాశం ఇవ్వలేదని గుర్తు చేశారు. అతి చిన్న వయసులో ఉన్న తనకి కూడా ఎస్సీ కమిషన్ చైర్మన్ అవకాశం ఇచ్చిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. సబ్బండ వర్గాల కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాశారని, ఈ దేశంలో పంచాయతీ వార్డు మెంబర్ నుండి పార్లమెంట్ వరకు ఎలా ఉండాలో చెప్పింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని గుర్తు చేశారు. ఈ దేశంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛనిచ్చింది, ప్రశ్నించే హక్కు, నిలదీసే హక్కు కల్పించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని గుర్తు చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్ మాట్లాడుతూ నా సేవలు గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో అసమానతలు తొలగిపోవాలంటే కేవలం చదువుతోనే కాదని, జ్ఞానం, సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అభినందన సభ ఏర్పాటు చేసిన దళిత ఐక్య సంఘటనకి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. మరి వచ్చింది పదవి చిన్నది చూడకూడదు. ఆ పదవి కంటే ఎక్కువ కూడా ప్రజలను నా డాక్టర్ వృత్తి ద్వారా ఈ ప్రాంత 2 నియోజకవర్గాల 6 సభ్యుల ప్రాంత ప్రజల్లో కులాలకు మొత్తాలకు బీఆర్ఎస్ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మరి ఏ ఇతర పార్టీ కూడా ఇవ్వటం లేదని, మరోసారి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఆశీర్వదించి భారీ మెజార్టీ అందించాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రస్తారెడ్డి కోరారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లూర్ మండలం డికంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రస్తారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన అభివృద్ధిని చెప్తూ కారు గుర్తుకు ఓటేసి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీ అందించాలని ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొని పూర్తి మద్దతు జీవన్ రెడ్డికి ఇస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేర్చాలని, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 10 సంవత్సరాలలో ఎనలేని అభివృద్ధి చేసి చూపారని అన్నారు. మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుంచుతానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాక్లూర్ మండల వైస్ ఎంపీపీ సుజాత, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, మండల అధ్యక్షుడు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నందీశ్వర మహారాజు ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవ రామాలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాల మధ్య కన్నుల పండగగా కొనసాగింది. అనంతరం జీవన్ రెడ్డి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సోమవారం నవనాథ సిద్ధుల గుట్టపై గల శివాలయం, రామాలయం, దుర్గామాత ఆలయం, అయ్యప్ప ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. గుట్టపైకి వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, సేవా సమితి సభ్యులు, భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలు ప్రజా మౌలిక సమస్యలను మేనిఫెస్టోలో పెట్టాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో మెడికల్ అసోసియేషన్ భవనంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి సూర్య శివాజీ అధ్యక్షతన అసెంబ్లీ ఎన్నికలు ప్రజా సమస్యలు అంశంపై సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీలు ప్రజా మౌలిక సమస్యలపై నిర్దిష్ట హామీతో మేనిఫెస్టోను పెట్టాలని డిమాండ్ చేశారు. నిత్యావసర సరుకుల ధరల నియంత్రణ, ఉద్యోగాల భర్తీ లాంటివి అధికారంలోకి రాగానే అమలు చేయాలని అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచి పాలనను కొనసాగించాయని, ఇప్పటికైనా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు ప్రజా సమస్యలను తెలుసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ నాయకులు కాజా మొయినుద్దీన్, అరుణోదయ జిల్లా అధ్యక్షుడు సురేష్, పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు ప్రిన్స్, పీవైఎల్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. లేకుంటే రాజకీయాలను వ్యాపారంగా మార్చాలని అనుకుంటున్నారా అనే విషయం క్లియర్గా చెప్పాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలి. ఎవరైతే ప్రజల కోసం వాగ్దానాలు ఇచ్చి మోసం చేస్తారో వాళ్ళని తిరస్కరించాలని చెప్పి, అదేవిధంగా ఈ రాజకీయ పార్టీల యొక్క వైఖరిని స్పష్టంగా ఈ మేనిఫెస్టో పెట్టి ప్రకటించాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము కోరుతా ఉన్నాం. ఈ యొక్క వైఖరిని స్పష్టం చేయాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆర్మూర్ సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో ఒక సదస్సు నిర్వహించి ఈ పార్టీ భీమ్గల్ పట్టణంలో సిపి కల్మేశ్వర్ పర్యటించి నామినేషన్ కేంద్రాలను మరియు వాహనాల తనిఖీ ఏ విధంగా కొనసాగుతుంది అన్న విషయాలను పరిశీలించారు. భీమ్గల్ పట్టణంలో పర్యటించిన సిపి కల్మేశ్వర్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. అనంతరం నామినేషన్ కేంద్రాలను మరియు తనిఖీ చేసి మౌలిక వసతులు, రవాణా తీరు ఏ విధంగా ఉన్న అన్న విషయాలను స్థానిక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓటింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్స్లు భద్రపరిచి స్ట్రాంగ్ రూమ్లను సైతం ఆయన స్థానిక మున్సిపల్ అధికారులు, రెవెన్యూ సిబ్బందితో కలిసి పరిశీలించి పలు సూచనలు, సలహాలు చేశారు. ఎన్నికలు పూర్తయి ఎంతవరకు ప్రతి ఒక్క పోలీస్ అధికారి విధులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ, సిఐ, పోలీస్ సిబ్బంది, అధికారులు ఉన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో యువకులు మంత్రి నివాసంలో భారీగా గులాబీ గూటికి చేరారు. మంత్రి వేముల సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన పలువురు యువకులను గులాబీ కండో కప్పి పార్టీలోకి సాదరంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై భీమ్గల్ మండల కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచ్ బాలగంగాధర్, ఆయన అనుచరులు, బీజేపీ పార్టీ నుంచి వడ్ల సంఘం అధ్యక్షుడు ముప్పూరం శ్రీధర్, ఆయన అనుచరులు, భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ బాబాపూర్ 9వ వార్డు మెంబర్ ఎండి హఫీజ్, అట్లాగే బాల్కొండ ఏబీ నగర్ నుండి లయన్స్ యూత్, ఏబీ బాయ్స్ యూత్ సభ్యులు, మోర్తాడ్ మండలం పాలెం గ్రామం నుండి బుల్స్ యూత్, యంగ్ బ్రదర్స్ యూత్, యువ మాదిగ సేన యూత్ సభ్యులు, కాంగ్రెస్ అండ్ బీజేపీకి చెందిన పలువురు నాయకులు, యువకులు పెద్ద ఎత్తున సుమారు 200 మంది రాష్ట్ర రోడ్డు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండో కప్పి పార్టీలోకి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్ ద్వారా మీడియా పాసులు కలిగిన జర్నలిస్టులకు కూడా ఈసారి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలక్షన్ కమిషన్ అనుమతించిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నవంబర్ 7వ తేదీలోపు సంబంధిత రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో సమర్పించే ఫారం 12Dలను మాత్రమే పరిగణలోకి తీసుకుని పోస్టల్ బ్యాలెట్కు అవకాశం కల్పిస్తారని స్పష్టం చేశారు. ఫారం 12D దరఖాస్తులు నోడల్ అధికారి, రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల నుండి, డిపిఆర్ఓ కార్యాలయం నుండి పొందవచ్చునని, ఎన్నికల సంఘం పోర్టల్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారు సంబంధిత ఆర్ఓ కార్యాలయానికి వెళ్లి పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ప్రత్యేకంగా పోస్టల్ ఓటింగ్ సెంటర్ పీవీసీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఒకసారి పోస్టల్ బ్యాలెట్ కోసం నిర్ణీత ఫారం ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం ఉండదని, ఓటర్ జాబితాలో వారి పేరును పోస్టల్ బ్యాలెట్ కింద మార్కింగ్ చేయబడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. కావున పోస్టల్ బ్యాలెట్ ని వినియోగించదలిచిన మీడియా ప్రతినిధులు డిపిఆర్ఓ కార్యాలయంను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. ఇజ్రాయెల్ గాజాలో జరుగుతున్న భీకర యుద్ధం వల్ల మహిళలు, చిన్నారులే తీవ్రంగా నష్టపోతున్నారని ట్విట్టర్ ద్వారా ఎమ్మెల్సీ కవిత బాధను వ్యక్తం చేశారు.
ఇజ్రాయెల్ గాజా మధ్య జరుగుతున్న యుద్ధంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. గాజాలో జరుగుతున్న మానవతా సంక్షోభం నన్ను కలిచివేసింది. ఏ యుద్ధంలోనైనా మొదట ఇబ్బంది పడేది మహిళలు మరియు పిల్లలే. ఈ విషాద పరిస్థితికి శాంతియుత పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాను. ఏ తల్లి తన బిడ్డను పోగొట్టుకోకూడదని ప్రార్థిస్తున్నానని కవిత ట్వీట్లో పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ లోకి జోరుగా వలసలు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరికలు. రాష్ట్రంలో అత్యధికంగా కురుమలు లబ్ధి పొందారు. కురుమ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెల్లడి. డీకంపల్లిలో గడప గడపకి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి. భీమ్గల్లో నామినేషన్ల కేంద్రం వద్ద వాహనాల తనిఖీని పరిశీలించిన సిపి కల్మేశ్వర్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.